Today marks the World Engineers Day. Sir Mokshagundam Vishweshwaraya గారి బర్త్ యానివర్సరీని మనము ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. తను కట్టినటువంటి ఈ కృష్ణరాజసాగర్ డ్యామ్స్ కానీ లేదా డిఫరెంట్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ డివైజెస్ తను క్రియేట్ చేశాడు. ఎన్విరాన్మెంట్ని హార్మ్ చేయకుండా ఎలా ఇంజనీరింగ్ని ముందుకు తీసుకెళ్ళి సొసైటీకి ఇది చేయొచ్చు అనే ఒక దీన్ని హీ హాజ్ డెవలప్డ్. ఆయన గుర్తుగా ఈరోజు వరల్డ్ ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకసారి మన ఇండియాస్ ఇంజనీరింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా కట్టిన 1 or 2 yearsలో డ్యామ్స్ కూలిపోవడము, రోడ్లు పడిపోవడము ఇలాగా ఉన్న సిచ్యువేషన్స్లో ఏన్షియంట్ ఇండియాలో మన సివిలైజేషన్ ఎలా ఉండేది, మన ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉండేది, ఇప్పటికీ ఎలా మారిపోయింది, హౌ ఇట్ హ్యాస్ బీన్ డెస్ట్రాయిడ్ త్రూ డెస్ట్రాయింగ్ ద నాలెడ్జ్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ వీ విల్ డిస్కస్. ఇక్కడ ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇండస్ వ్యాలీలో సివిలైజేషన్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డ్రైనేజ్ సిస్టమ్. ఇప్పటిదాకా కూడా అటువంటి డ్రైనేజ్ సిస్టము మనకు లేదనమాట. తర్వాత డాక్ యార్డ్, లోతల్, ఇదంతా 3rd century BCలోనే లోతల్లో ఒక డాక్ యార్డ్ని బిల్డ్ చేశారు. తర్వాత ధోలవీరా డ్యామ్ అయితే ఏమి, మెటలర్జీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ఆర్ షోయింగ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సలెన్సీ. వాళ్ళు కాపర్, టిన్ రెండింటిని కలిపి బ్రాంజ్ని తయారు చేసి బ్రాంజ్తో సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటలర్జీతో క్రియేట్ చేశారు. అల్లాయిస్, సో ఇలా బ్రాంజ్ అని ఒక అల్లాయిని తయారు చేశారు. సో దే హ్యావ్ బ్రాడ్ నాలెడ్జ్ ఆఫ్ ద అల్లాయిస్ అనమాట. తర్వాత ఈ మెటలర్జీ పరంగా చూస్తే ఏన్షియంట్ చోలాస్ లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ టెక్నిక్ అని ఒకటి ఉందన్నమాట. దాని ద్వారా ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక వ్యాక్స్తో ఏ బొమ్మ తయారు చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దానికి ఒక ప్రీ క్యాస్ట్గా ఒక బొమ్మను తయారు చేస్తారనమాట. వ్యాక్స్ యూజ్ చేసి ఇలాగా ఉండేలాగా ఒక బొమ్మను తయారు చేస్తారు వ్యాక్స్ యూజ్ చేసి. తర్వాత దానిపైన మడ్తో ఒక స్లర్రీ లేయర్ లాగా కప్పేస్తారనమాట వ్యాక్స్ పైన. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఎండలో పెట్టేసి వ్యాక్స్ అంతా కరిగిచ్చేస్తారు. అప్పుడు ఒక చిన్న హోల్ పెట్టి ఈ వ్యాక్స్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో మెటల్ పోస్తారు. యాక్చువల్గా మెటల్ పోసాక ఇప్పుడు దాన్ని కొంచెం చల్లారిస్తే ఏమవుతుందంటే ఇది ఒక మెటల్ స్టాచ్యూగా తయారైపోతుంది. ఇలాగా బ్రాంజ్ స్టాచ్యూస్ తయారు చేసేవాళ్ళు ఎప్పుడు చోలా టైంలో, ఏన్షియంట్ చోలా టైంలో అనమాట. దీస్ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ మార్వల్స్ దే హ్యావ్ అచీవ్డ్ ఇన్ దట్ టైమ్ ఓన్లీ. మౌర్యాస్కి వస్తే ఫస్ట్ వరల్డ్లోనే ఫస్ట్ హైవేస్ను బిల్డ్ చేయడంలో దే ఆర్ ఎక్సలెంట్ అనమాట. దక్షిణ పథ, ఉత్తర పథ అని 2 type ఆఫ్ హైవేస్ బిల్డ్ చేశారు. ఫస్ట్ ఒకటి వచ్చేసి దక్షిణ పథ అనేది ఇప్పుడున్న నేపాల్లో శ్రవష్టి నుంచి కన్యాకుమారి దాకా కలుపుతూ ఒక హైవే. తర్వాత ఉత్తర పథ అంటే పాట్నా నుంచి తక్సిలా దాకా పాకిస్తాన్లో, అక్కడ నుంచి చైనా కలుపుతూ ఇంకో హైవే, సెంట్రల్ ఏషియా కలుపుతూ ఇంకో హైవే. ఇలా వాళ్ళు బిల్డ్ చేశారనమాట మౌర్యాస్ టైంలో. ఇది ఎప్పుడు 2nd century BC టైంలో. తర్వాత రాక్ కట్ కేవ్స్ బిల్డ్ చేయడంలో దే ఆర్ గుడ్ అనమాట. అశోక ఎవరైతే ఉన్నారో బుద్ధిస్ట్కి కానీ లేదా సమ్ టైప్ ఆఫ్ సెయింట్స్కి రాక్ కట్ కేవ్స్ బిల్డ్ చేసి ఇవ్వడంలో తను ప్రఖ్యాతిగాంచాడు అనమాట. అలాగా ఫస్ట్ బిల్డ్ చేసింది బరాబర్ కేవ్ అని, ఇది బీహార్లో ఉందన్నమాట. ఇట్ వాజ్ ద ఫస్ట్ రాక్ కట్ కేవ్. తర్వాత ఇంట్రికేట్ స్టోన్ పిల్లర్స్ కార్వ్ చేయడంలో మౌర్యాస్ ఆర్ ద ఎక్సలెంట్ అనమాట. మనం చూస్తే అశోకన్ పిల్లర్స్ సింగిల్ శాండ్ స్టోన్తో మొత్తం పిల్లర్ని చెక్కేస్తారనమాట. ఒక సమ్ 25 feet or 30 feet ఒకే సింగిల్ స్టోన్తో ఇంట్రికేట్ కార్వింగ్స్తో పైన వచ్చే స్ట్రక్చర్తో పాటు పిల్లర్ని చెక్కే దాంట్లో దే ఆర్ ఎక్సలెంట్ అనమాట. తర్వాత ఇలా చూస్తే మనం కైలాసనాథ టెంపుల్, ఎల్లోరా కేవ్స్, ఇది సమ్ 7th to 8th century ఆ మధ్యలో. ఎల్లోరా కేవ్స్లో మనం వెళ్తే కైలాసనాథ టెంపుల్ ఉంటుంది. ఒక మొత్తం రాయిని, ఒక సింగిల్ స్టోన్ని ఒక పెద్ద టెంపుల్గా చెక్కేశారనమాట. ఒక కొండని ఒక సింగిల్ స్టోన్తో పైనుంచి కిందికి టెంపుల్ నుంచి ఎక్కుంటూ వెళ్ళారు. జస్ట్ ఇమాజిన్ ద నాలెడ్జ్ దే ఆర్ హ్యావింగ్. జనరల్గా ఏ టెంపుల్ని బిల్డ్ చేయాలన్నా కింద బేస్మెంట్ నుంచి కట్టుకుంటూ వస్తారు. అలాంటిది ఒక రాయిని చెక్కుంటూ కిందికి వెళ్ళారంటే హౌ మచ్ నాలెడ్జ్ వీఆర్ హ్యావింగ్ ఇండియన్స్ అనమాట.
తర్వాత గుప్తాస్ టైంకి వస్తే మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ అని ఒక ఐరన్ పిల్లర్ ఉంది ఢిల్లీలో కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో. ఇట్ ఈస్ స్టిల్ స్టాండింగ్ ఎరెక్ట్ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రస్ట్. ఎటువంటి తుప్పు పట్టకుండా అలాగే నిలబడి ఉంది. 15 శతాబ్దాలు దాటినా సరే ఆ మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ అనేది ఇది లార్డ్ విష్ణుకి ఒక డెడికేట్ చేశారు ఈ పిల్లర్ని. నౌ ముస్లిమ్స్ హ్యావ్ చేంజ్ ఇట్. ఇది ఎవరి కాలంలో అంటే చంద్రగుప్త II దీన్ని ఐరన్ పిల్లర్ని చెక్కించాడు అనమాట. తర్వాత గ్రాండ్ యానికట్ ఆర్ కలనీ డ్యామ్ అంటారనమాట తమిళనాడులో. దీన్ని కరిగాల చోళుడు కట్టించాడనమాట. ఎప్పుడు సమ్ 2nd century CEలో. ఆ డ్యాము ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. జస్ట్ ఇమాజిన్, ఏన్షియంట్ ఇండియాలో కరిగాల చోళుడు కట్టించిన డ్యామ్ ఇంకా ఉంది. బట్ ద డ్యామ్స్ దట్ వీఆర్ బిల్ట్ ఇన్ ద మోడర్న్ ఎరా హ్యాస్ బీన్ ఫ్లడ్డింగ్ ఆఫ్ అండ్ గోయింగ్ అవే. షోర్ టెంపుల్, మహాబలిపురంలోని షోర్ టెంపుల్ సముద్రం పక్కన ఉన్నా సరే ఇది ఇప్పటికీ ఎన్ని ఫ్లడ్స్ వచ్చింటాయి, ఎన్ని ఎర్త్క్వేక్స్ వచ్చింటాయి అన్నీ తట్టుకొని అలాగే నిలబడింది అనమాట. జస్ట్ ఇమాజిన్ ద మార్వెల్ ఆఫ్ ద ఇంజనీరింగ్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. ఖజూరహో టెంపుల్స్ యొక్క ఇంట్రికేట్ కార్వింగ్స్ కానీ, పూంపుహార్ అనేటువంటి తమిళనాడులో ఏన్షియంట్ కాస్మోపాలిటన్ పోర్ట్ హార్బర్ ఒకటి ఉంది. ఇలా యూ నేమ్ ఇట్, దే ఆర్ many and many engineering marvels in the ancient India. Through the colonization, British has destroyed all the evidences of the ముస్లిం ఇన్వేడర్స్ అయితేనేమి, తర్వాత వచ్చినట్టు బ్రిటిష్ అయితేనేమి, మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ సిస్టమ్ అంతా బ్రేక్ చేసి డెస్ట్రాయ్ చేసి దాన్ని మట్టిలో కలిపేసి ఆ ఇంజనీరింగ్ మార్వల్స్ అన్నీ కలిపేసి నౌ దే హ్యావ్ మేక్ అవర్ హెడ్స్ యాజ్ బ్లఫ్స్ అనమాట. ఇలా ఉన్న ఒక ఏన్షియంట్ సిస్టమ్ని ఇలా మార్చేశారు. నౌ వీఆర్ ప్రొడ్యూసింగ్ 15 lakhs ఆఫ్ ఇంజనీర్స్ పర్ ఇయర్. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ వీఆర్ అన్ఎంప్లాయిడ్. ఇలా ఉన్నా సరే రోజు ఏదో ఒక మూలన ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోతుంది లేదా ఒక బిల్డింగ్ పడిపోతుంది అనమాట. దట్స్ ద పవర్ ఆఫ్ ద ఇంజనీర్స్ ఆఫ్ టుడే.